హైదరాబాద్ నాగోల్లో ఫిబ్రవరిలో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. అనుశ్రీ, అయితే ఫిబ్రవరి 21వ తారీఖున హైదరాబాద్ నాగోల్ మమతా నగర్ లో దాదాపు మిస్సింగ్ కేసుగా నమోదయ్యాయి. మిస్సింగ్ కేసుగా కూడా తల్లిదండ్రులు భావించారు. కానీ ఇది అనూహ్యంగా ఇది కిడ్నాప్ కేసుగా పోలీసులు ఈ రోజు బాలుని గుర్తించారు. హైదరాబాద్ సంబంధించిన నగర శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో బాలుడు ఆచూకీ లభ్యమైంది. కొద్దిసేపటి క్రితమే ఎల్బీనగర్ పిఎస్ కు బాలుడిని తరలించిన 4 ఏళ్ల శివాజీ ఫిబ్రవరి 21 తారీఖు ఇంటి ముందు ఆడుకుంటుండగా ముగ్గురు గుర్తులేని దుండగులు అతన్ని కిడ్నాప్ చేశారు. కానీ అది ఈ రోజు బయటపడ్డది. ఎందుకంటే ఎల్బీనగర్ సిఐ కాశిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ అవినాష్ చాలా ఈ కేసులో లీడ్ తీసుకుని మిస్సింగ్ కేసుగా పోస్టర్లు అంటించడం జరిగింది హైదరాబాద్ మొత్తం కూడా. కానీ హయత్ నగర్ సంబంధించిన ఒక వ్యక్తి ఈ బాలుడిని అబ్దుల్లాపూర్ లో ఉన్నట్టుగా పోలీసులు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో టీం అక్కడికి వెళ్లి రెస్క్యూ చేయడం జరిగింది. అయితే కేవలం తమకు 3 ఆడపిల్లలు పుట్టడంతో బాలుడి కోసము ఈ యొక్క శివాజీని కిడ్నాప్ చేశామని చెప్తున్నారు. మరి కాసేపట్లో ఎల్బీనగర్ డీసీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మనం ఎక్స్క్లూజివ్ గా సాక్షులు బాలుని ఫోటో చూస్తూ ఉన్నాం. దాదాపు తల్లిదండ్రులకు 3 నెలలుగా దూరమైనటువంటి బాలుడు ఈ రోజు అనూహ్యంగా దొరికిన నేపథ్యంలో కూడా ఇది కిడ్నాప్ కేసు అని కూడా పోలీసులు కూడా అవాకైనటువంటి పరిస్థితి. వీళ్ళందరూ ఉన్నతాధికారులు ఇక్కడ పనిచేసినటువంటి ఎల్బీనగర్ పోలీసులు కూడా అభినందిస్తా ఉన్నారు. ఎందుకంటే మిస్సింగ్ కేసుగా తల్లిదండ్రులు భావించారు. కానీ ఇది కిడ్నాప్ అని తేలడంతో కూడా మొత్తానికి బాలుడు ఇంటికి చేరడంతో తల్లిదండ్రులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. మరి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాలుని ఆ తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. అనుశ్రీ, ఈ కేసుని ఎలా ఛేదించారు వాసు? అదే ఫస్ట్ మిస్సింగ్ కేసుగా నమోదయ్యి ఎల్బీనగర్ పోలీసులు కంప్లైంట్స్ ఉంటాయి, ఏదైతే వాల్ పోస్టర్ల సహాయంతో కూడా బాలుడి ఆచూకీ లభ్యమైతే చెప్పమని చెప్పి కూడా ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. సొంత డబ్బులతో ఎల్బీనగర్ పోలీసులు యొక్క పోస్టర్లు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక హయత్ నగర్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క బాలుని గుర్తుపట్టి పలానా అబ్దుల్లాపూర్ మెట్ లో ఈ బాలుడి ఉన్నట్టుగా పోలీసులు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి వెళ్లడం జరిగింది. వెళ్లి ఆ బాలుడి ఆచూకీని కనుగొనడం జరిగింది. ఆ తర్వాత 3 నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం ఆడపిల్లలు 3 పుట్టారు కాబట్టి ఈ యొక్క బాలుడు కిడ్నాప్ చేశామని చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎందుకంటే ఎలాంటి మామూలుగా కిడ్నాప్ కేసుల్లో కూడా తల్లిదండ్రులకు బెదిరింపు కాల్స్ వస్తాయి, డబ్బులు డిమాండ్ చేస్తారు, లేదంటే పాత కక్షల నేపథ్యంలో చేస్తారు. కానీ ఎలాంటి బెదిరింపు కాల్స్ లేకపోవడంతో కూడా మిస్సింగ్ కేసుగా భావించారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా భావించారు, తల్లిదండ్రులు మిస్సింగ్ కేసుగా భావించారు. కాబట్టి చాలా 3 రోజుల గ్యాప్ పట్టింది. కానీ చివరి క్షణంలో ఈ పోలీసులు చూసినటువంటి చొరవతోటి పంప్లైంట్ ముద్రించి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో కూడా విరివిగా వీటిని వాడడంతో కూడా ఆ సమాచారం పోలీసులకు అందింది. బాలుడు ఆచూకీ లభ్యమైంది. మొత్తానికి ఇటు పోలీసులు అటు చిన్న తల్లిదండ్రులు కూడా ఊపిరి. రైట్, థ్యాంక్ యూ వాసు.